నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కేసీఆర్ పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగు. చెత్త కుప్పలో కేసీఆర్ కంటి వెలుగు అద్దాలు. జాన్కాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడిపై బాటిల్ విసిరికొట్టిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సహాయంలో కేసీఆర్ పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగు ద్వారా ఉచితంగా అద్దాలు సరఫరా చేయడం జరిగింది. ఈ అద్దాలు గురువారం చెత్తకుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు కనిపించాయి. అధికారుల నిర్లక్ష్యానికి చెత్తకుప్పలో ఉన్న ఈ అద్దాలే నిదర్శనం. ఘటనను తీవ్రంగా ఖండించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెత్తలో కంటి వెలుగు అద్దాలు పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని, దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్తకుప్పలో పడేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల కొడిమ్యాల మండలం నాచుపల్లిలో వృద్ధురాలు స్వర్ణలత దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బండిరాళ్లతో మోదీ హత్య చేసి నీటి కుంటలో పడేశారు. మృతురాలు కొడిమ్యాల PSCS చైర్మన్ మేన్నేని రాజనరసింహారావు తల్లి. పాత కక్షల నేపథ్యంలో సురభి రఘునందన్ రావు హత్య చేసినట్లు అనుమానం. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాజనరసింహారావు ప్రస్తుతం ఢిల్లీ ధర్నాలో ఉండగా తల్లి హత్య హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 years ఓల్డ్ ఏజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ ఇవ్వగా మేము అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్ళి బావిలో పడవేసినట్టు అవుపడుతున్నది. దీంట్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. తర్వాత విషయాలు తర్వాత తెలియజేస్తాం. కొమరంభీం ఆసిఫాబాద్ పట్టణంలోని జానకాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ మధ్య గొడవ జరిగింది. దాంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి శ్యామ్ నాయక్ పై బాటిల్ విసిరి కొట్టింది. డిస్టిక్లో దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు,
మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్గా చేస్తున్నాడు వాడు. వాళ్ళు పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవడు ఇక్కడ ఇవ్వడానికంటే మరి ఏంటిది అన్నట్టు చెప్పండి. అంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి దేశాలు తిరిగి మా ఆసిఫాబాద్కి వచ్చేసి ఈయన లోకల్ కూడా కాదు, నాన్ లోకల్. ఈయన వ్యక్తి ఇన్ని రోజులంతా ఎంవీఐగా ఉండి ప్రతి ఒక్క మన వెహికల్ దగ్గర, మోటార్ సైకిల్ దగ్గర వాళ్ళని పీడించుకొని వాళ్ళ రక్తం తాగినోడు వీడు ఎమ్మెల్యే అవుతాడా? సచ్చిన ఎమ్మెల్యే కాడు. నేను చెప్తున్నా కదా, ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆయన అంటున్నాడు కావచ్చు ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాడు. ఎవడు కూడా ఓటేసే పరిస్థితి లేడు వానికి. ఈ రోజు పెత్తనం చేస్తున్నాడు ఎక్కడంటే అక్కడ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా. మొన్న ఎమ్మెల్యే వచ్చిండు, మేమేమనలేదు. మరి వాకటించండి ఏమనలేదు. సరే పని మాట చేసుకొని అధికారులు ఇచ్చిన తర్వాత సరే ఆయన పాలాభిషేకం చేసుకుంటాడా, బయట కార్డు ఇచ్చుకుంటాడా, బయట ఏమైనా మాట్లాడుకొని మాకు సంబంధం లేదు. కానీ ప్రత్యేకంగా అరే వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి, హామీ ఇచ్చింది కాబట్టి, మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి, ఇక్కడ అధికారులు కూడా వాళ్ళతో చెప్పిస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఇవ్వలేదు ఎందుకంటారు? గత ప్రభుత్వం కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం 2 బియ్యం ఇచ్చారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. అంటే అది ఆ రోజు అఫీషియల్ ప్రోగ్రాంలో మరి ఈయన పాల్గొనవలసిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఏ పార్టీలు ఇక్కడ లేరా? ఇంకా పార్టీ సీనియర్ నాయకులు లేరా? వీడు తుడుం కదా. ఎక్కడి నుంచో వచ్చేసి వాడు ఎక్కడి నుంచో వచ్చిండు అక్కడ తరిమి కొడతాం. చెప్తున్నా కదా వానికి. ఏమనుకుంటున్నాడు ఆయన? తరిమి కొడతాం. ఇక్కడ ఉండేది పుట్టింది మేము, ఇక్కడ పెరిగింది మేము. ఇక్కడ వీడు ఎక్కడి నుంచో వచ్చి దేశాలు తిరుగుకుంటా వీని పెళ్ళానేమో 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారు పాపం దేవుడు లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. వీని పెళ్ళం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అక్కడ. అంటే వీళ్ళ జాగిల వీళ్ళది. వీడు ఎంవీఐలో ఉన్నప్పుడు మోటార్ సైకిల్లో వాళ్ళ పాపం వాళ్ళని పీడించుకొని తిన్నాడు, ఆటో వాళ్ళని పీడించుకొని తిన్నాడు, మన 2 వీలర్ మన 4 వీలర్స్ వాళ్ళని పీడించుకొని తిన్నాడు. అట్లాంటి తిన్న వ్యక్తికి ఇవాళ ఇక్కడ ఓటేసి గెలిపిస్తారా? ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను మీరెవరు మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరెవరు మాట్లాడుతున్నాడు అంటే అదే నా సంస్కారం అనేది. ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎమ్మెల్యే సిగ్గు లేదని మాట్లాడుతున్నాడు. వీడెవడో సిగ్గు లేకుండా మాట్లాడేది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అధికార మీటింగ్ లో మీరు మంచిగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. గతంలో తీయవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికి తెలుసు. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ చేసింది ఇక్కడ. ఇవాళ 10 నిమిషాలు అందరు పోయి కలెక్టర్ ఆఫీస్ లో ఇవాళ అందరు కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఇవాళ ఎస్పీ ఆఫీస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ ఇది ఎవరు తెచ్చిండు? నువ్వేం చేసినావు అని నన్ను అడుగుతున్నాడు. వీడు దొంగనా కొడుకు, ఎక్కడి నుంచో వచ్చిన వలసగాడి కొడుకు. వీడేం చేసిండు ఇక్కడ? వీడు పీడించుకొని ప్రజల్ని తిన్నారు తప్ప కానీ వీడు ఏం చేస్తుండు చెప్పండి? నేను ఒకటే అడుగుతున్నా. వీడు ఇంకోసారి మాత్రం అడ్డు వస్తే మాత్రం వీని మీద కఠినంగా ప్రభుత్వం నుంచి కూడా మరి చర్యలు తీసుకోవాలి. వాని హక్కులు వాళ్ళు ఉండని. మరి పార్టీ ఇన్ఛార్జ్ అయితే పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కార్యక్రమాలు చేసుకొని మేము కాదని లేదు. కానీ ఇంకోసారి మాత్రం మా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. ఒక ఆదివాసీ మహిళ మీద ఇవాళ దాడి చేయడానికి పట్టుకొస్తాడా? ఇవాళ ఆదివాసీ మహిళ మీద ఒక దాడి చేయడానికి పట్టుకొస్తాడా? ఇవాళ రౌడీలను పట్టుకొచ్చిండు దాడి చేయడానికి. అంటే ఇదేనా వారి సంస్కారం? ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్నవంటి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. వాడు ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేదా, శరం లేదా అంటున్నాడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని. జగిత్యాల, కోరుట్ల,
పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వస్తుండగా ఫ్లైట్లోనే గుండెపోటుకు గురయ్యాడు. అత్యవసరంగా ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఎయిర్పోర్ట్లో సిపిఆర్ చేసిన ప్రాణాలు దక్కలేదు. గల్ఫ్ నుంచి స్వదేశానికి వస్తూ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉందని, ఇంటికి వస్తానని చెప్పి శవమై తిరిగి రావడంతో బోరున విలపించారు. అది ఎక్కడో ఉంటుంది కరెంట్ షాక్ ఇస్తే లగే తీసిరే మెడికల్ అయిపోతుంది. 1 గంట ఇస్తే 2-3 గంటల ఇంట్లో ఎంత గ్యాప్ ఉంటుంది. ఆ రెస్టింగ్ గ్యాప్ Once again, a very good morning, ladies and gentlemen. Due to some unfortunate events, we had to divert, and we shall be ready in some time to depart out of Bombay. We just have to issue the aircraft, and some disinfection is required. It should take approximately half an hour. I'll get back to you as soon as I have a Thank you for cooperating and thank you for your patience. గత 20 సంవత్సరాల నుంచి శ్రీరాముల శ్రీధర్ మా తమ్ముడు దమ్మంలో ఉంటుండు. సౌదీ లోపల సరిత జీతాలు లేక నానా కష్టాలు పడ్డాడు. అక్కడ జీతాలు లేక చాలా కష్టపడ్డాడు. తమ్మునికి శ్రీధర్కు 2 ఆడపిల్లలు, పెద్ద పాపకు 14 సంవత్సరాలు, చిన్న పాపకు 8 సంవత్సరాలు. గత 2 నెలల నుంచి ఆరోగ్యం బాగలేక తిరిగి ప్రయాణం చేస్తుండగా ముంబై దగ్గర ఫ్లైట్లను స్ట్రోక్ రావడం జరిగింది, హార్ట్ అటాక్. స్పాట్లో ఆ ఫ్లైట్ వార్స్ కూడా ఎమర్జెన్సీగా బాంబేలో ల్యాండ్ చేశారు. కానీ దురాదృష్టంగా మేము మా శ్రీధర్ తమ్ముని బతికించుకోలేకపోయినాము. దీనికి మీరు ప్రభుత్వం నుంచే కానీ వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, చాలా అనాథ పిల్లలు, చాలా గరీబ్ పరిస్థితి. ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం లేక కోల్పోయింది. దీనికి మీరు అందరూ సహకరించాలి. ప్రభుత్వం ద్వారానే కానీ ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాను. దుర్కి అనిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్యకు గల కారణమైన ఆవడం గ్రామంకు చెందిన తిరుపతి అంటూ బంధువులు అతనిపై చర్య తీసుకోవాలంటూ ఇంటికి నిప్పు పెట్టి డెడ్ బాడీతో ధర్నాకు దిగగా భారీగా మోహరించిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పర్యటించారు. మొదటసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు బీబీనగర్ సమీపంలో జిల్లా బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు అన్నారు.
ఫోటో తీసుకున్న తర్వాత నువ్వే తీసుకోవచ్చు. వస్తుందా ఇంకా జరుగురి మొత్తం కొంచెం ఒక్క చూడాలా పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రజయా పశుభిర్మిథునే జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం యుక్పతి యౌజేన ఏవం వేద అశ్రుతం ఇంద్రాం త్రయీణామరిష్టిం అరిష్టిం తనూనాం స్వాత్మానం వాచః వాచః సుజినత్వమన్నాం సుజినత్వమితి సుజినాత్వం అయ్యగారు అటుండి తీసుకోని ఇక తీసుకో తీసుకొని ఇక పోనీ తీసుకో సినిమా కొంచెం సైడ్ మళ్ళా రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు పునర్దర్శనం ప్రాప్తిరస్తు సమస్త సన్మంగళాని భవంతు తథాస్తు నమస్కరియాన్నా శ్రీలంకేత్రే ఏవ దేవతా ప్రీణాలి పర్యాభ్యానంతరాయ యదవస్తోమో ప్రవృత్తమః సర్వ రాజధాని రైతులతో సిఆర్డీఏ ఆఫీస్లో మంత్రి నారాయణ భేటీ అనంతరం రాత్రి మీడియాతో మాట్లాడారు. తమకు ఇచ్చిన ప్లాట్ల నుంచి విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల వాటి యొక్క విలువ తగ్గుతుందని రైతులు తెలిపారని, వాటిని మార్చేందుకు టెండర్లు పిలిచినట్లు నారాయణ తెలిపారు. అలాగే గ్రామ కంటల సమస్యను నెల రోజుల్లోగా అధ్యయనం చేసి పరిష్కరిస్తామని తెలిపారు. టీడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు సైతం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారని అమరావతి రైతు ఐకాస నాయకులు తెలిపారు. తర్వాత విద్యుత్ లైన్లు, ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి. విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్ల రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలి ఇబ్బంది అంటే ఆల్రెడీ 1200 కోట్ల రూపాయలు 1200 కోట్లతో టెండర్ అలాట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా లైన్లు ఉండవు. ఒక్క 400 kV లైన్ తప్పితే మిగతా అన్ని భూగర్భం లైన్ అని చెప్పడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. గ్రామ కంటాల సమస్య కొంత ఉంది. దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దాన్ని ఒక 1 monthలో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా జరీబు మెట్ట సమస్య ఒక 120 ఎకరాల రైతులు యాక్చువల్గా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ అంటే 3 సార్లు కమిటీ వేస్తే 3 సార్లు ఆ సమస్య సాల్వ్ కాల. ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. టిట్కో హౌసెస్ ఏదైతే ఇచ్చామో 5,000 చిల్లర వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ చేశారు. దాని మీద మీరు ఇన్వాల్వ్ చేయమన్నారు. దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఈ విధంగా వాళ్ళు అడిగిన సమస్యలన్నింటిలో మెజారిటీ జనైన్ అవన్నీ సిఆర్డీ సాల్వ్ చేయగలిగిందే. నేను అధికారులకు ఆదేశించాను 1 మంత్లో మ్యాక్సిమం సాల్వ్ అయ్యేటట్టుగా చేయమని. వారానికి ఒకరోజు నేను రివ్యూ చేసి మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ కమిటీ వాళ్ళని పిలిపిస్తానన్నా. పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా సాల్వ్ చేయలేకపోతే ఏ కారణం వల్ల సాల్వ్ చేయలేకపోయామో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా బనకచెర్ల కోసమే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేసీఆర్ను బద్నాం చేసి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకు జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారు జగదీష్ రెడ్డి. పెద్ద గొడవేం కాదు, చిల్లర చేష్టగా అంతే. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత స్ప్రోలో లేని పద్ధతిలో వచ్చి ఏదో చిన్నపాటి చిల్లర చేష్ట చేసేది తప్ప ఇంత పెద్ద ఇదేం పెద్ద ఇష్యూ కాదు. నేను వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పిన. ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 3 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, సన్న ఒడ్లు పండినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వగలుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఆ విషయాలే మీకు చెప్పిన ప్రజలకి. సరే కొద్దిమంది ఉంటారు కదా పాపం, ఇక వాడు ప్రకటించుకుంటూ వాళ్ళ నాయకు ముందట ఏదో ప్రకటించుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు. సహజమైన విషయం కాదు, చిన్న విషయం కాదు, పనికి వాళ్ళ విషయం లేదు, పెద్ద ఇది కూడా ఏం కాదు. నమస్కారం. వాస్తవానికి మొన్న క్యాబినెట్ అంతా కూర్చొని హడావుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్లో, ఒక ఆయన తెలుగులో, ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన ఆరోపణల పర్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయటపెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ, అందులో సందేహం లేదు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు. కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ వస్తారు, మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగా ఉంది, మీరు అందరు చూసిండ్రు. స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం
ఇటు కింద చిన్న సీతారాం తండ్రి దాకా నీళ్ళు తీసుకొస్తాం, రావి చెరువు నింపి ఇటు మోతే చివరి దాకా తీసుకుపోతాం. అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే. కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు. అది ఈ పనికి మాలిన వాటికి వీటికి భయపడే దాంట్లో ఎవరం కూడా లేము. ఈ పని పిట్ట బెదిరింపులు బెదిరించి ఏదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు. కేసీఆర్ గారిని బదనం చేయాలి, కుట్ర చేసి రకరకాల నిందలేయాలి, ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి, దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేస్తే తప్ప ఇది ఇంకోటి కాదు. అది కాళేశ్వరం నివేదిక కానే కాదు, అది అందులో సందేహం ఏమీ లేదు. పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటును వేయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్లు వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. 420 హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని. నిరుద్యోగ యువతిని మోసం చేశారు. ఉద్యోగాల విషయంలో విద్యార్థుల్ని 5 లక్షలు ఇస్తామని స్కూటీలు ఇస్తామని మోసం చేశారు. 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 2 లక్షల రుణమాఫీ రైతుల్ని మోసం చేశారు. నెలకి 2,500 ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. అదేవిధంగా సన్నబుడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. అడుగున మోసమే చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు మోసం చేసిండ్రు. ఇవాళ బీసీలను కూడా మోసం చేశారు. దాంట్లోంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలే ఇవన్నీ కూడా. ఈ జంతర్ మంతర్ నాటకాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరు మీద వీళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నాటకాలు, కాంగ్రెస్ బీజేపీల నాటకాలు తప్ప ఇంకోటి కావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగు. చెత్త కుప్పలో కేసీఆర్ కంటి వెలుగు అద్దాలు. జాన్కాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడిపై బాటిల్ విసిరికొట్టిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.